WON. నెక్స్ట్ ఏంటి? D ఫర్ ఏంటి? నో, D ఫర్ దృక్పథం. దృక్పథం, D ఫర్ దృక్పథం. ఈ దృక్పథంలో 5 ఉంటాయి. ఈ దృక్పథం గట్టిగా ఉండాలంటే, అనుకున్న సాధించాలంటే, అద్భుతమైన వ్యక్తి అవ్వాలంటే 5 ఉండాలి. చెప్పండి. డిసిప్లిన్. 5 డీలు కలిస్తే ఒక పెద్ద డి అయింది. అదేంటి? ఫస్ట్ ఏంటి? తర్వాత ఏంటి? డ్యూటీ. మూడోది డిటర్మినేషన్, డెడికేషన్, డెస్టినేషన్. వెరీ గుడ్ రా బంగారం, వెరీ గుడ్ రా బంగారం. డెస్టినేషన్. నీ డెస్టినీ ఏంటో నీకు తెలియాలి. నీ డెస్టినీ నీకు తెలియాలి. చెప్పండి. క్రమశిక్షణ, కర్తవ్యము, పట్టుదల, అంకిత భావము, లక్ష్యము. ఈ 5 కలిపితేనేది దృక్పథం. ఏమైంది? అద్భుతమైన దృక్పథం కదరా. అరే ఎంత డిసిప్లిన్. అరే ఎవరు చెప్పాడ్రా మా పిల్లలు డిసిప్లిన్ అని? చూడండి సార్, హౌ డిసిప్లిన్ దే ఆర్. ఉన్న 99.999% ఇక్కడ వాళ్ళ తనువు, మనసు, కళ్ళు, చెవులు అర్పించి సమర్పణ భావంతో కూర్చుని నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలని అద్భుతమైన భావంతో ఇంతటి బంగారు పెట్టెలు కూర్చుంటే నీకు డిసిప్లిన్ ఎవరంటారు? నీలో ఉంది, అది నిరూపించుకో. మా పాప అనంతపూర్లో చదువుతున్నది. మా పాప 2 రోజుల క్రితం ఫోన్లో చెప్పిన మాట మీకు చెప్తే మీరు చాలా ఆనందిస్తారు. నన్ను పప్ప అని పిలుస్తుంది. పప్ప, అమ్మ నువ్వు ఇద్దరు నాకు వెరీ ఇంపార్టెంట్. చూడండి, మీ ఇద్దరిని సంతోషపెట్టడం నా డ్యూటీ. నా కూతురు నాకు చెప్పిన మాట చెప్తున్నాను. మీ ఇద్దరిని సంతోషపెట్టడం. ఓకే, అదేంటమ్మా డ్యూటీ అంటున్నావు? పనిలాగా అన్నాను. కాదు పప్ప, డ్యూటీ ఈజ్ గాడ్, దట్స్ వై యు ఆర్ గాడ్. డ్యూటీ ఈజ్ గాడ్ పప్ప, యు ఆర్ గాడ్. నా కూతురు మాట అందరూ, అంతకన్నా నాకు ఇంకేం కావాలి? మీ 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 నోట్లోంచి కూడా మీ తల్లిదండ్రులు అలాంటివి ఆశిస్తున్నారు. కాళ్ళకి దండం పెట్టు, మోకాళ్ళ మీద ఉంగి తల దించి ఎప్పుడైనా అమ్మ పాదాలకు నమస్కరించేవా? పెట్టు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా మా ఇంట్లో మా అత్తగారికి, మా అమ్మగారికి నడువంచి కాళ్ళు ముట్టుకొని కళ్ళగద్దుకొని వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానండి అని చెప్పి నేను వచ్చాను. మనం మాట్లాడటం కాదు, మాటల వరకే హీరోలు కాదు, స్క్రీన్ మీద హీరోలు కాదు, జీవితంలో రియల్ హీరోలు అవ్వాలి. మనం అవ్వాలంటే తల్లిదండ్రుల దగ్గర ఒదిగి ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి. నేను చూడటానికి నాన్న వచ్చాడు, రాగానే ఏడు తెచ్చావు, మొబైల్ తెచ్చావా, చిప్స్ తెచ్చావా, డబ్బులు తెచ్చావా? నో, ఫస్ట్ వంగోని నాన్న కాళ్ళకి దండం పెట్టురా. టచ్ దేర్ ఫీట్, టచ్ దేర్ ఫీట్ టు దేర్ ఐస్. నీ జీవితం ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది. ఒకసారి కాదు, ఇంట్లో రోజు ఉంటే నువ్వు కోవిలికి వెళ్తావో, చర్చికి వెళ్తావో, మసీదుకి వెళ్తావో, కార్తీక మాస శివకోవిలికి వెళ్తావో, వినాయక చవితి అయితే పందిళ్ళు వేస్తావో, దసరా అయితే అమ్మని పూజిస్తావో, ఇవన్నీ సెకండ్ గాడ్. 2వ నెంబర్ ర్యాంక్ గాడ్. నెంబర్ 2 గాడ్. నెంబర్ 2 ద ఫండమెంటల్ గాడ్. నెంబర్ 1 ఈజ్ ఆ దృక్పథం కలిగిండు. గాడ్ నెంబర్ ర్యాంక్ 1 ఈజ్ అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న. నువ్వు పెళ్లి చేసుకునేటువంటి నీ పెళ్ళాం కూడా చెప్పు, నాకు ఎలాగైతే అమ్మా నాన్న ర్యాంక్ 1 దేవుళ్ళో నీకు అలాగే అవ్వాలి, నీకు ఎలాగైతే నీ అమ్మా నాన్న దేవుళ్ళో నాకు కూడా వాళ్ళ అమ్మా నాన్న అవ్వాలి. అదే నిజమైనటువంటి అద్భుతమైన ప్రేమ బంధం, అదే నిజమైన జీవితం చెప్పాలి. దృక్పథం కలిగి ఉండు, డిటర్మినేషన్, పట్టుదల చెప్పాను, డెడికేషన్, అంకితం అవు. కాలాన్ని ఎలా మనం డెడికేట్ అవ్వాలంటే ఏం చేయాలి? టైంని ఇవ్వాలి. ఏమివ్వాలి? ఏమివ్వాలి? మన టైంని ఇవ్వాలి. తల్లిదండ్రులకు టైం ఇవ్వాలి, సెల్ ఫోన్కి కాదు. చదువుకు టైం ఇవ్వాలి, దిక్కుమాన ఆలోచనలకు కాదు. ఒరే ఏదో ఒక డాష్ దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావు. నీ ఏళ్ళు 17, 16, 18, 1, 5, 6, 7 ఏళ్ళు ఆగు, 10 ఏళ్ళు ఆగు. పెళ్ళి తప్పదు, పెళ్ళాం తప్పదు, పిల్లలు తప్పదు, ఉద్యోగం తప్పదు, బతుకు తప్పదు. కానీ అన్నీ కూడా బాగుండాలంటే ఈ చదువు తప్పదు అని కాకుండా తప్పక 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 నేను చదివి తీరి చూపిస్తాను అనుకున్న వాడు మాత్రం బాగుపడతారు.
Like this video, share this video, and subscribe to Lhasa Foundation YouTube channel, and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box, and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.